నమస్తే ఈ టిప్స్ తో మనము బాత్రూమ్ ని కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 5 to 6 వరకు చాక్ పీస్లను ఇలా సన్నగా పొడి చేసుకోవాలి. దీంట్లోకి మనము 2 స్పూన్స్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా సరే కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది, కాబట్టి మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు కొద్దిగా వేసుకుంటూ ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మరోసారి వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు వీటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్న తర్వాత ఈ ఒక్క బాల్ని ఈ వాటర్లో కలిపేసేయండి. వాష్రూమ్ చూసారు కదండి, జిడ్డుగా తయారైంది కదా. ఎలాంటి మరకలనైనా వీటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ కానీ వాష్రూమ్ కానీ లేదా సింక్ ఎలాంటివైనా నీట్గా కనబడతాయి. ఇలా కలిపిన వాటర్ అంతా కూడా టైల్స్ పైన అలాగే వాష్రూమ్లో అంతా వేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసామనుకోండి, క్లీన్ చేయటం చాలా సులభం అవుతుంది. నేను ఇక్కడ వైపర్ని తీసుకొని ఈ వైపర్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి 2 సైడ్లు కూడా ఊడిపోకుండా ఉండటానికి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇప్పుడు ఈ వైపర్తో మనము టైల్స్ని అలాగే వాష్రూమ్ని ఇలా ఒక్కసారి అనేసామనుకోండి, చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది, కానీ ఇలా ఒక చిన్న వైపర్తో క్లీన్ చేసామనుకోండి మనము 10 నిమిషాలలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సైడ్లో ఉన్న గారపట్టిన మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వైపర్తో ఒక్కసారి మాత్రమే రుద్దేశానండి, కానీ జిడ్డు చూస్తారు కదండి ఎంత వచ్చేసిందో. బాత్రూమ్ని క్లీన్ చేయడానికి మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది. దీనికోసం హార్పిక్ కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్రూమ్ని కూడా మనము ఇలా కొద్దిగా వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మామూలు బ్రష్ కంటే ఈ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని మనము ప్రతిసారి క్లీన్ చేయకపోయినా అప్పుడప్పుడు మధ్యలో ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గారపట్టిన మరకలైనా చాలా త్వరగా పోతాయి. ఇలా వాష్రూమ్ని టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా మళ్ళీ ఎప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది. ఇలా మనం బాల్స్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. వాష్రూమ్ని క్లీన్ చేయాల్సినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసామనుకోండి, ఎక్కువగా కష్టపడకుండానే చాలా తక్కువ టైంలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఇలా ట్యాప్స్ పైన వేసిన తర్వాత స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి. అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, నేనైతే దాంతోటే క్లీన్ చేస్తున్నాను. ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడ్డ ట్యాప్స్ కూడా చాలా నీట్గా కనబడతాయి. చాక్ పీస్లో కాల్షియం కార్బోనేట్ ఉండటం వలన క్లీనింగ్ ప్రాసెస్లో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ట్యాప్స్ని నేను స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయలేను, ఇలా మామూలుగా షాంపూ ప్యాకెట్ తోటి క్లీన్ చేశాను, కానీ చాలా నీట్గా కొత్త దానిలా మెరుస్తాయి. ఒక వాష్రూమ్ ట్యాప్సే కాకుండా కిచెన్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ను కూడా మనము ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకు ముందు ఉన్న వాష్రూమ్కి ఇప్పటికీ తేడా. ఇలా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉండే కదా, మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా కనబడతాయి. అంతే కదండి, మీరు ఇదే లిక్విడ్తో మీరు వాష్రూమ్ డోర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే వాటర్తో నేను ఈ వాష్ బేసిన్ని కూడా క్లీన్ చేశాను. చూసారు కదండి ఎంత నీట్గా తెల్లగా కనబడుతుందో. మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అన్నిటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి. నేను ఈ 2 పద్ధతులు చూపిస్తున్నాను, మీకు ఏది బెస్ట్ అయితే ఆ పద్ధతిలో మీరు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఒక గ్రేటర్ని తీసుకొని బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ ఏదైనా పర్వాలేదండి, దాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. సోప్లో కొద్ది భాగం మాత్రమే తురిమేసానండి. మీరు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సోప్ని ఇంకా కొద్దిగా తురుముకోవచ్చు. వాషింగ్ మెషిన్ వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా వేసుకొని
మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి ఇలా లిక్విడ్ని వేసానండి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది. ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్రూమ్లో ఇలా సైడ్లో అంతా కూడా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఇలా తయారు చేసుకున్న బాల్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాష్రూమ్లో వేసుకోవాలి. డైరెక్ట్గా మీరు కలిపేయవచ్చు అని అనుకోవచ్చు, కానీ ఈ బాల్స్ని మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఈ కలిపిన వాటర్ని అంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేసి ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గారపడిన మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీంతోటే మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. హార్పిక్ లాంటి కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా కనబడుతుంది. క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసి చూడండి, ఎంత గారపట్టిన మరకలైనా లేదా వాష్రూమ్ నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, సైడ్లో ఉన్న మరకలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. మన ఇంట్లో బాత్రూమ్లు ఎన్ని ఉన్నా సరేనండి, ఎంత మరకలు ఉన్నా కూడా ఈ ప్రాసెస్లోనే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ అనేది ఇలా జిడ్డుగా తయారైనది కదా. ఇలా మనం తయారు చేసుకున్న బాల్ని డైరెక్ట్గా వాష్రూమ్లో వేసినా కానీ వాటర్లో కలిపి వేసినా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది. అందుకేనండి వీటినన్నిటిని నేను ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే 1 మంత్కు సరిపడేంత ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బాల్ సహాయంతో క్లీన్ చేసుకుంటాను. ఇలా వేసిన తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఒకవేళ ఇంకా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్లో కొంచెం తడిపేసి వేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసామనుకోండి, అప్పుడు ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది. ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూడండి, మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. ఇంతకు ముందు వాష్రూమ్కి ఇప్పుడు వాష్రూమ్కి తేడా చూసారు కదండి, ఎలాంటి మరకలైనా ఇట్టే తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, ఎలాంటి కెమికల్స్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన బాల్ని మనము ఈ వాష్రూమ్లో అతికించేసామనుకోండి, వాష్రూమ్ అనేది ప్రతిసారి క్లీన్ చేయకుండా ఇలా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.